ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల్లో మోదీ క్యాబినెట్లోకి వెళ్తారని 2 వారాలుగా ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన ప్రచారం సాగుతోంది. అయితే సీఎం చంద్రబాబు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశారా? మోదీ క్యాబినెట్లోకి వెళ్లే ఉద్దేశం లేదని ఎందుకు చెప్పారు? అసలు ఆయనపై జరుగుతున్న ప్రచారం ఏమిటి? అందులో వార్తలు ఏమిటి? దావోస్లో అదే మాట ఎందుకు రిపీట్ అయింది? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. 2 వారాలుగా ఏపీ రాజకీయాల్లో ఒక ప్రచారం సాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల్లో మోడీ కేబినెట్లోకి వెళ్తారనేది దాని సారాంశం కాగా, ఈ విషయం తెలియగానే కొందరు సీనియర్ నేతలు షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటి? గతంలో అలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినా అవన్నీ ఆయన వదులుకున్నారని, కానీ ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం ఏంటన్న చర్చ బలంగా సాగింది. చివరకు ఓ తెలుగు ఛానల్లో సిపిఎం నేత గపూర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి వ్యవహారంపై చర్చ నేపథ్యంలో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు. తన దగ్గర ఓ సమాచారం ఉందని, రేపో మాపో మోడీ కేబినెట్లోకి సీఎం చంద్రబాబు వెళ్తారన్న సంకేతాలు ఉన్నాయని వెల్లడించారు. అప్పుడు సీఎంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండొచ్చని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దావోస్లో ఉన్న సీఎం చంద్రబాబు బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. మోడీ కేబినెట్లోకి వెళ్లే ఉద్దేశం ఉందా అని సీఎం చంద్రబాబును అడగగా, తనకు కేంద్ర మంత్రి కావాలన్న ఉద్దేశం లేదని ఓపెన్ గా చెప్పేశారు చంద్రబాబు. దీంతో ఏపీలో జరుగుతున్న ప్రచారానికి ఇక ఫుల్ స్టాప్ పడింది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో విధ్వంసం జరిగిందన్న సీఎం ప్రస్తుతం ఏపీ పునర్నిర్మాణమే తమ ధ్యేయమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని మనసులో మాట బయటపెట్టారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నకు సైతం ఆయన వివరణ ఇచ్చారు. ప్రజలను ఎవరైనా ఒక్కసారి మాత్రమే మోసం చేయగలరని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు ఉండదన్నారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నారు. పనిలో పనిగా అదానీ విద్యుత్ ఒప్పందాలపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ఆ వ్యవహారం యుఎస్ కోర్టులో ఉందని, ఖచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు. తాము 15% వృద్ధి సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.